జంక్ ఫుడ్ అలవాటైన పిల్లలకి తగ్గించడం ఫుడ్ అంటే అది కొంచెం డిఫికల్ట్ థింగే. బట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు జంక్ ఫుడ్‌కి అలవాటు అవ్వకుండా చూసుకోవాలి. సో, మనం పిల్లలు ఏడుస్తున్నారు కదా అనేసి వాళ్ళకి నచ్చిన చిప్స్ గానీ, జంక్ ఫుడ్ గానీ అలాంటియి అనేది అంటే ఇవ్వగూడదు. లైక్ వాళ్ళు తినే ఫుడ్ ఏదైనా ఉంటే ఇప్పుడు నౌ డేస్‌లో ఏంటంటే పిల్లలు తింటున్నారంటే మాక్సిమం ఏం తింటున్నారు? లైక్ చిప్స్ తింటున్నారు. ఔట్ సైడ్ కుర్కురేస్ కానీ, సమ్ నూడిల్స్, సమోసాస్ గానీ, చాట్స్ ఇలాంటివి తింటున్నారు. పర్టిక్యులర్‌గా సమ్ పానీపూరి, సమ్ చాట్స్ గానీ అలాంటివి. పిజ్జా, బర్గర్ అలాంటివి. సో, ఇవేంటంటే ఔట్ సైడ్ కాకుండా హోమ్ మేడే కొంచెం పిల్లలకి అట్రాక్టివ్‌గా ఉండేలాగా చూసుకోండి. చూడ్డానికి కొంచెం బెటర్‌గా ఉండేలాగా. సో, ఇప్పుడు మనం లైక్ చాట్స్ అనుకున్నాం. చాట్స్ ఏంటంటే ఔట్ సైడ్ వాళ్ళు ఎటువంటిది యూజ్ చేస్తారో తెలియదు మనకి. లైక్ సమ్ ప్రాపర్ హైజీన్ ఉండదు. అండ్ ఏంటంటే వాళ్ళు టేస్ట్ కోసం కొంచెం టేస్టింగ్ సాల్ట్ గానీ, మసాలాస్ అలాంటివి ఎక్కువ యాడ్ ఆన్ చేస్తారు. అలా కాకుండా సమ్ చాట్స్, సమ్ బఠానీస్ ఉంటది కదా! బఠానీస్ గానీ, ఆలు, కొంచెం కార్న్‌ఫ్లేక్స్ ఇలాంటియన్నీ కూడా కొంచెం హోమ్‌లోనే అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చాట్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంగ్ విత్ ఏంటంటే ఇన్ ప్లేస్ ఆఫ్ సమ్ బర్గర్, పిజ్జా ఏంటంటే పిజ్జా కూడా ఏంటంటే మనకిప్పుడు అన్నీ ఇన్‌స్టాంట్‌గా దొరుకుతున్నాయి. సో, ఏంటంటే ఔట్ సైడ్ కాకుండా బేసే కొంచెం మైదాది కాకుండా వీట్ బేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వీట్ బేస్‌ని కొంచెం టాపింగ్స్ కోసం కొంచెం క్యాప్సికమ్ గానీ, టొమాటో, పన్నీర్ ఇవన్నీ కొంచెం మీరు హోమ్ మేడ్‌లోనే చేసుకుంటే కొంచెం ఔట్ సైడ్ జంక్ అంటే వాళ్ళు ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు. ఎంత క్వాంటిటీ ఆఫ్ బటర్ అండ్ చీజ్ యూజ్ చేస్తారో తెలీదు. సో, ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే అన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు, టేస్ట్‌కి తగ్గట్టు చేసుకుంటాం. సో, అలాగా హోమ్‌మేడ్ పిజ్జాస్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ శాండ్విచ్ అయినా సరే దట్ మెయిన్ శాండ్విచ్ లైక్ వెజిటబుల్ శాండ్విచ్ అయినా అంతకు నథింగ్ బట్ లైక్ సమ్ కీరా, క్యారెట్ అలాంటియన్నీ కూడా గ్రేటర్ చేసుకొని హోల్ వీట్‌తో మనమే ఇంట్లో చేసుకోవచ్చు. అంటే ఇలాంటి బయట పిల్లలు అడిగినప్పుడు ఏంటంటే వద్దు, నో అని చెప్పకుండా అయినా సరే మీరు కొంచెం తగ్గించి ఇంట్లో కొంచెం ఓపికగా ఉండి పిల్లలకి చేసి పెడితే అది కొంచెం తగ్గిచ్చేస్తారు. అండ్ పానీపూరి ఏంటంటే జనరల్‌గా వెరీ హెల్తీ ఫుడ్. బట్ ఏంటంటే అది చేసే ప్లేస్ అనేది కరెక్ట్‌గా ఉండదు. నథింగ్ బట్ ఏంటంటే కొంచెం హై ప్రోటీన్. ఈ బఠానీ కూడా హై ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ మీట్ అవుతుంది. ఆలు కార్బోహైడ్రేట్స్ మీట్ అవుతుంది. అందులో ఉండే కొంచెం ఈ పుదీనా అలాంటియన్నీ కూడా ఏంటంటే నథింగ్ బట్ ఈ ఆకుకూరలు కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ రిచ్. ఇవన్నీ హెల్తీ ఫుడే. బట్ ఏంటంటే మనం తినే ప్లేస్ కరెక్ట్ కాదు. సో, ఏంటంటే ఇవన్నీ మనం ఇంట్లో చేసుకున్నామంటే అది కూడా హెల్తీ ఫుడ్ అవుతుంది. సో, బయట వాళ్ళు అడిగే ఫుడ్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంట్లో ఇప్పుడు చెప్పిన పద్ధతిగా చేసుకుంటే అది కొంచెం పిల్లల్ని జంక్ ఫుడ్‌ని నుంచి కొంచెం తప్పించిన వారుగా హెల్ప్ అవుతుంది.